ఒక్కోసారి జీవితంలో మనం వేసిన అడుగు తప్పనిపిస్తుంది, కాని ఆ తప్పే ఒక గొప్ప విజయానికి దారితీస్తే? అలాంటి ఒక అద్భుతమైన కథ ఇది. ఒక చిన్న ఆలోచన ఒక కుటుంబాన్ని కష్టాల నుంచి ఎలా గట్టెక్కించిందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, నెలల తరబడి కష్టపడి పండించిన పంట, పెట్టుకున్న ఆశలన్నీ ఒక్కసారిగా గాలిలో కలిసిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ కథలో ఒక కుటుంబం సరిగ్గా ఇలాంటి ఒక నిస్సహాయ స్థితిలోనే చిక్కుకుంది. ఈ కథ రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరిది. అక్కడ శారద, ప్రసాద్ అనే దంపతులు, వాళ్ల ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, అనామిక, అవని, అంజలి అంతా కలిసి ఒకే కుటుంబంగా ఉంటారు. వాళ్ల బతుకుబండి నడిచేది కేవలం వాళ్లకున్న ఒక చిన్న క్యారెట్ తోటమీదే. ఆ ముగ్గురు కోడళ్ళు రేయింబవళ్లు కష్టపడ్డారు. వాళ్ల శ్రమకు తగ్గట్టే ఆ ఏడాది పంట అద్భుతంగా పండింది. క్యారెట్లు భలే తాజాగా, మంచి ఎర్ర రంగుతో భలేగా ఉన్నాయి. ఈసారి ఎలాగైనా కష్టాలు తీరిపోతాయి, మంచి లాభాలొస్తాయని ఆ కుటుంబం మొత్తం గంపెడు ఆశలతో ఉంది. అంత ఆశతో మార్కెట్కి వెళ్లినవాళ్లకి అక్కడ పెద్ద షాకే తగిలింది. మార్కెట్టేమో జనంతో కిటకిటలాడుతోంది, కాని వాళ్ల దగ్గరకు ఒక్కరు కూడా రావట్లేదు. పక్క దుకాణాల దగ్గర బేరసారాలు జోరుగా సాగుతున్నాయి, కాని వీళ్ల క్యారెట్ల వైపు చూసేవాళ్లే కరువయ్యారు. వాళ్ల ఆశలన్నీ నెమ్మదిగా నీరుగారిపోతున్నాయి. అప్పుడే ఒక ఆవిడ వచ్చి ధర అడిగింది. కిలో 20 రూపాయలమ్మా అని చెప్పగానే ఆమె ముఖం చిట్లించి, 20 పక్కన 15కే ఇస్తున్నారే, మీ క్యారెట్లు మరి చిన్నగా ఉన్నాయి అని అనేసి వెళ్ళిపోయింది. ఆ మాటలు నిజంగా వాళ్ల గుండెల్లో గుణపాల్లా దిగిపోయాయి. వాళ్లు పడ్డ కష్టానికి, పెట్టిన పెట్టుబడికి ఆ ధర అస్సలు గిట్టుబాటు కాదు. అయితే ఆ నిరాశ నుంచే ఒక అద్భుతమైన ఆలోచన పుట్టింది. ఓటమి అంచున నిల్చుని వాళ్ళొక పెద్ద సాహసానికి సిద్ధపడ్డారు. చూశారుగా, మొదటి ప్రయత్నం దెబ్బకొట్టింది. ఇప్పుడు వాళ్ల ముందు రెండే దారులున్నాయి. ఒకటి నిరాశతో వెనుదిరిగిపోవడం, రెండోది ఓటమిని అంగీకరించకుండా కొత్త మార్గాన్ని వెతుక్కోవడం. అస్సలు కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. అలాంటి క్లిష్టమైన సమయంలో పెద్ద కోడలు అనామికకు మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. పచ్చి క్యారెట్లు కొనట్లేదా? అయితే సరే, వాళ్లు వద్దనలేని ఒక దాన్ని అమ్ముదాం. అదే వేడివేడి క్యారెట్ హల్వా అనంది. ఇది నిజంగా ఒక పెద్ద పందెం. గెలుపో ఓటమో తెలియదు. ఆలోచన వచ్చిన క్షణం వాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే ఒకరికొకరు పనులు పంచుకున్నారు. అనామిక తన దగ్గర దాచుకున్న డబ్బుతో సరుకులు కొనమంటే అవని పరుగున వెళ్లి తెచ్చింది. అంజలి చకచకా క్యారెట్లు తురిమేసింది. అనామిక వాళ్లు టీ చేసుకోవడానికి తెచ్చుకున్న చిన్న గ్యాస్ స్టవ్ మీద వంట మొదలుపెట్టింది. ఇదే తమ ఆఖరి అవకాశమని తెలిసికూడా వాళ్లు ధైర్యంగా ముందడుగు వేశారు. మరి వాళ్లు వేసిన ఆ పందెం గెలిచిందా? గెలిచింది. వాళ్ల శ్రమ ఒక తియ్యటి సువాసన రూపంలో మార్కెట్ మొత్తాన్ని చుట్టేసి వాళ్ల తలరాతనే మార్చేసింది. అనామిక స్టవ్ వెలిగించి బాణలిలో నెయ్యి వేసి క్యారెట్ తురుము వేయించగానే ఆ కమ్మటి సువాసన నెమ్మదిగా మార్కెట్టంతా వ్యాపించడం మొదలయింది. పచ్చి క్యారెట్లు చెయ్యలేని మాయను ఆ హల్వా సువాసన చేసింది. అందరినీ తమ వైపుకు లాగేసింది. ఇక్కడో చాలా ఆసక్తికరమైన విషయం గమనించాలి. కిలో 20 రూపాయలకు కూడా ఎవరూ కొనని క్యారెట్లను వాళ్లు ఒక చిన్న కప్పు 30 రూపాయల పలికి హల్వాగా మార్చారు. అంటే వాళ్లు కేవలం హల్వా అమ్మలేదు, వాళ్ల దగ్గరున్న ఉత్పత్తి విలువను అమాంతం పెంచేశారు. దీన్నే అసలైన వ్యాపార చాకశక్యమంటారు. ఇక ఆ తరువాత జరిగిందంతా ఒక అద్భుతం. ఆ సువాసనకు ఆకర్షితుడై ఒకాయనొచ్చాడు. మొదటి కప్పు కొన్నాడు. అది తిని ఆహా ఎంత బాగుందో అనడంతో చుట్టూ ఉన్నవాళ్లు కూడా రావడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు. కొద్దిసేపటికే పెద్ద క్యూ ఏర్పడింది. కొద్దిసేపటి క్రితం వాళ్ని పట్టించుకోని జనమే ఇప్పుడు హల్వా కోసం ఎగబడ్డారు. తెచ్చిన క్యారెట్లు మొత్తం అయిపోయేదాకా వాళ్లు వండుతూనే ఉన్నారు, అమ్ముతూనే ఉన్నారు. ఆ రోజు సాయంత్రం లెక్కలు చూసుకుంటే వాళ్ల కళ్ళని వాళ్లే నమ్మలేకపోయారు. ఒకవేళ పచ్చి క్యారెట్లు అమ్ముంటే ఎంత లాభం వచ్చేదో దానికి సరిగ్గా 10 రెట్లు ఎక్కువగా సంపాదించారు. ఒక్క చిన్న ఆలోచన వాళ్ల ఆదాయాన్ని 10 చేసింది. ఆ రోజు వాళ్లు సాధించిన విజయం కేవలం ఆ ఒక్కరోజుతో ఆగిపోలేదు. అది వాళ్ల కుటుంబానికి ఒక సరికొత్త, ఉజ్వలమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేసింది. ఆ రోజు వచ్చిన డబ్బుతో ఇంటికి కావలసిన సరుకులు, అనారోగ్యంతో ఉన్న అత్తమామలకు మందులు, కష్టపడి పనిచేసే తమ భర్తలకు కొత్త బట్టలు అన్నీ కొని పెట్టెనిండా లాభాలతో ఇంటికి బయలుదేరారు. అంటే వాళ్ల విజయం డబ్బు సంపాదించటం మాత్రమే కాదు,
తమ కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవటం కూడా. ఇంటికెళ్ళి జరిగిందంతా చెప్పగానే మామగారైన ప్రసాద్ గారి కళ్ళు ఆనందంతో చెమర్చాయి. ఆయన వాళ్లతో, అమ్మా, మీరు కేవలం క్యారెట్లు అమ్మలేదు, మీ తెలివిని అమ్మారు, మట్టిని బంగారం చేశారు అని మెచ్చుకున్నారు. సమస్య వచ్చిందని కుంగిపోకుండా దాన్ని తెలివిగా ఎదుర్కొన్నందుకు ఆయన ఎంతో గర్వపడ్డారు. అంతటితో ఆగకుండా ఆయన వాళ్ళని మరింత ప్రోత్సహించారు. ఈ ఆలోచనను ఒక వ్యాపారంగా మార్చమని సలహా ఇచ్చారు. అలా ముగ్గురు కోడళ్ల స్పెషల్ క్యారెట్ హల్వా అనే ఒక బ్రాండ్కు పునాది పడింది. చివరిగా ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. జీవితంలో కష్టాలెదురైనప్పుడు కుంగిపోకుండా కల్సికట్టుగా తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా మనం అధిగమించొచ్చు. సరైన ఆలోచన అనేది మనల్ని సమస్యల్నుంచి గట్టెక్కించడమే కాదు, ఒక అద్భుతమైన భవిష్యత్తును కూడా నిర్మిస్తుంది.